అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దయగల దయ్యాలు. పని ఉండి పట్నం వెళ్ళిన సౌరి సూర్యాస్తమయం వేళ పని ముగించుకొని హడావిడిగా తన ఊరుకు బయలుదేరాడు. కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చని అతడి ఆశ. కానీ దారిలో ఉన్న చిట్టడవి చేరేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమయ్యింది. అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలబడి తిరిగి నడక సాగించాడు. అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు. చలి విపరీతంగా ఉంది. కొంచెం దూరం నుంచి తోడేళ్ల అరుపులు, నక్కల ఊళలు వినిపించసాగాయి. తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకొని తలదాచుకోవడం మంచిదని తోచింది సౌరికి. అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు సౌరి కంటపడింది. ఆ చెట్టు బోదెలో మనిషి పట్టగలిగినంత పెద్ద తొర్ర ఉంది. అందులో వెచ్చగా ఉండటంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు. వెంటనే అతడికి కునుకు పట్టింది. నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సౌరి. 3 దెయ్యాలు దోసెళ్లతో డబ్బు ఆ తొర్రలోకి గుమ్మరిస్తున్నాయి. తొర్రలో నుంచి తల బయటికి పెట్టి పిశాచాలను చూసిన సౌరి కెవ్వుమన్నాడు. భయపడకు, మమ్మల్ని చూస్తూనే ఎందుకా పిచ్చి కేకలు అన్నాయి దయ్యాలు. సౌరి ఎలాగో గొంతు పెగుల్చుకొని దయ్యాలు కనుక అన్నాడు. దయ్యాలన్నీ ఒకేలా ఉండవు, వాటిల్లోనూ దయగలవి ఉన్నాయి. మేము ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నదొక దయ్యం. ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దయ్యాలకెందునా తీసిపోరు. అయినా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని, హాని కలిగిస్తాయని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. దాన్ని పోగొట్టేందుకే మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దెయ్యం. అందుకే ఈ తొర్రలో డబ్బు దాస్తున్నాము. మనిషికి డబ్బంటే మహా ఆశ కదా. నువ్వు మంచి సమయంలోనే మా కంటపడ్డావు. ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది మూడో దెయ్యం. మూగిలా అంతా వింటూ తలాడిస్తున్న సౌరిని బాబాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ 3 దెయ్యాలు బ్రతిమిలాడటం ప్రారంభించాయి. అవును, దెయ్యాల పేరు చెబితేనే పిల్లలు తడుచుకుంటారు. వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ సౌరి డబ్బంతా మూటగట్టుకున్నాడు. బాబు, ఆ పని చేస్తివా మేము బ్రతికిపోతాము. రేపు రాత్రికి మళ్ళీ ఇక్కడికి రా అంటూ దెయ్యాలు అదృశ్యమైపోయాయి. ఆ సరికి తెల్లవార వస్తోంది. సౌరి పట్టరాని ఆనందంతో డబ్బు మూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు. పట్నంలో పనయ్యిందా? మళ్ళీ వెళ్ళాలా? అదేమిటి భుజాన ఆ మోత బరువు అని అడిగింది సౌరి భార్య భాగ్యం భర్తను చూస్తూనే. భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదానా, ఇక మనం పట్నంలో కాపరం పెట్టి ఒక వెలుగు వెలగడమే తరువాయి అంటూ డబ్బు నేల మీద కుమ్మరించి జరిగిందంతా భార్యకు చెప్పాడు సౌరి. మీ తెలివి తెల్లారినట్లే ఉంది. ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టడమా? ఎలాగూ దెయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా, పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం. మర్నాటి రాత్రి అదే మర్రి చెట్టు దగ్గర దయ్యాలు సౌరి కోసం ఎదురు చూస్తున్నాయి. అవి సౌరి తమను సమీపిస్తుండగానే వచ్చావా, మేం ఇచ్చిన డబ్బు తీసుకుని పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగాయి. తెగ మురిసిపోయారు. దయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు సౌరి. ఇకనేం అయితే పద అంటూ పొంగిపోయాయి దయ్యాలు. కొంచెం నిదానించండి, పిల్లలు సంతోషపడి లాభం లేదు. పెద్దవాళ్లే కదా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది. కనుక మనం వాళ్లకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి అన్నట్లు
మీరు చెప్పేదాకా నేను గమనించనేలేదు. నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డ ఆశ అన్నాడు సౌరి. దయ్యాలు పెద్దవాళ్ల కోసమని సౌరికి మరికొంత డబ్బిచ్చాయి. సౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి, ఇవేవో వెర్రి దెయ్యాల్లా ఉన్నాయి, అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి. అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దయ్యాలను వాళ్లతో స్నేహం కలపమను. అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చెయ్యవలసినదేమిటో భర్తకు చెప్పింది. సౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకొని ఆ రాత్రి దెయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకొని పెద్దవాళ్ళు చాలా సంతోషించారు. కానీ వాళ్లల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్ళు అంతగా తృప్తిపడినట్లు లేదు. వాళ్లను తృప్తిపరచాలి అంటూ దెయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకొని మర్నాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు. ఆ పగలు సౌరి ఊరి వాళ్లతో, ఈ రాత్రి మొదటి జామున దెయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి, కళ్ళారా వాటిని చూడాలని కోర్కె ఉన్నవాళ్లంతా రండి అని చెప్పాడు. జనం కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జామురాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరాయి. సౌరి వాళ్లతో, అంతా ఒకే ఊరి వాళ్ళం కనుక నిజం చెప్పేస్తున్నాను. నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచడం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది. అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను. కానీ రాత్రి నిద్రలో ఉండగా 3 దెయ్యాలు నన్ను తట్టిలేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి. ఈ మధ్య వాళ్ళ దిక్కుమాలిన లోకానికి వచ్చేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయిందట. ఈ రాత్రి మనం ఈ ఊరు వచ్చి కొందరిని తమ వెంట తీసుకుపోతారట. మీరంతా ధైర్యంగా ఉండండి, ఆ దెయ్యాలకు తగిన శాస్తి చెయ్యాలి అని చెప్పాడు. ఒక పావుగంట గడిచే లోపల 3 దెయ్యాలు ఆనందంగా నవ్వు ముఖాలతో జనం దగ్గరకు వచ్చాయి. వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు. ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్ళు చెప్పులు విసరడం ప్రారంభించారు. 3 దయ్యాలు చేతులు జోడించి, అయ్యలారా తొందరపడకండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు, స్నేహం కోరి అన్నాయి. అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళు విసరడం మానలేదు. దెయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడి నుంచి బయలుదేరాయి. సౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకొని, చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో, వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కానీ స్నేహం పనికి రాలేదు, నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ. దయ్యాలు ఎంతో శాంతంగా, నువ్వు మనిషివే అన్న సంగతి మర్చిపోకు, ఇది మాకు జన్మ జన్మాలకు గుర్తుండే అనుభవం అంటూ మాయమైపోయాయి. పీడ విరగడైంది అని పైకి అనేసి మహదానందంగా సౌరి ఇంటిదారి పట్టాడు. అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు. ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసి వచ్చిందని చెప్పటం విన్న దొంగలు అతడి ఇంట జొరబడ్డారు. వాళ్ళు సౌరి భార్యను స్తంభానికి కట్టేసి దయ్యాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు. సౌరి భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపడుతున్నవాడిలా, మనుషుల్ని మోసగించినా దయ్యాల్ని మోసగించినా మోసం మోసమే, దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.